హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జనరల్ మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అంటే మనకి డిఫరెంట్ నెంబర్ కాంబినేషన్స్ మనకు వచ్చినప్పుడు ఎలా మల్టిప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ స్పెసిఫిక్ మోడల్స్లో ఉన్నట్లయితే మనం ఎలా మల్టిప్లై చేయాలో ప్రీవియస్గా మనం అయితే తెలుసుకోవడం జరిగింది కదా. ఇప్పుడు డిఫరెంట్ మోడల్స్లో ఉన్నప్పుడు అంటే డిఫరెంట్ నెంబర్ కాంబినేషన్లో ఉన్నప్పుడు మనం తక్కువ టైంలో ఎలా అయితే మల్టిప్లికేషన్స్ పర్ఫామ్ చేయొచ్చో ఒకసారి ఇప్పుడు మనం గమనిద్దాము. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను కేస్ 1లో 2 డిజిట్ ఇంటూ ఇంకొక 2 డిజిట్ నెంబర్ని ఎలా మల్టిప్లై చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలానే డిఫరెంట్ కాంబినేషన్స్ అనేవి మనం ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాము. సో ముందుగా అయితే కాన్సెప్ట్ మీకు అర్థం కావడం కోసం ఒక చిన్న నెంబర్ అనేది నేను తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో వన్స్ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత మనం పెద్ద నెంబర్స్ కూడా ఇదే మోడల్లో మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 24 ఇంటూ 12గా మనం మల్టిప్లై చేయాలి. సో నార్మల్గా అయితే 10+2 అనుకున్నాము అండ్ అదర్ టెక్నిక్స్ కూడా మనం అయితే సాల్వ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక 2 డిజిట్ నెంబర్ని వేరొక 2 డిజిట్ నెంబర్ తోటి ఎలా మల్టిప్లై చేయాలో మనం ఆ ట్రిక్ అనేది ఒకసారి చూద్దాం. సో మొత్తంగా ఇక్కడ మనకి 3 స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 3 స్టెప్స్ చాలా తక్కువ టైంలో అయితే మనం పర్ఫామ్ చేయొచ్చు. ఒకసారి ఎలా పర్ఫామ్ చేయాలి అనేది ఒకసారి చూడండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే 24 ఇంటూ 12 మనం చేయాల్సి ఉంటుంది. సో ఇందుకని ఫస్ట్ స్టెప్ మీరు గమనిస్తే జస్ట్ మీరు ఏం చేయాలన్నట్లయితే ఫ్రెండ్స్, ఈ యూనిట్స్ ప్లేస్ లో 4 ఇంటూ ఏవైతే ఉన్నాయో ఈ 4 ఇంటూని మీరు మల్టిప్లై చేయాలి. స్టెప్ 1లో ఏం చేయాలి, జస్ట్ ఈ రెండు నెంబర్స్ ని మాత్రమే మల్టిప్లై చేయాలి. 4 ఇంటూ 2 ఎంత ఫ్రెండ్స్, మనకి 4 2s 8 వస్తుంది. ఆ 8 ని డైరెక్ట్ గా అలా రాసేసేయండి. స్టెప్ 2లో మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. సో 24 అలానే రాశాను అండ్ 12 ఇలా రాస్తున్నాను. జస్ట్ మీకు క్లారిటీ కోసం నేను ఇలా రాస్తున్నాను ఫ్రెండ్స్. నిజానికి మీరు ఎగ్జామ్ లో ఇలా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ కాన్సెప్ట్ పైన క్లారిటీ రావడం కోసమే నేను ప్రతిసారి నేను ఈ వాల్యూస్ అనేవి మళ్ళీ రాస్తున్నాను. కానీ నిజానికి డైరెక్ట్ గా మనం మల్టిప్లై చేయొచ్చు. డైరెక్ట్ గా ఎలా మల్టిప్లై చేయాలో కూడా చూపిస్తాను. ముందైతే కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ సెకండ్ స్టెప్ లో మనం చేయాల్సింది ఏంటి అన్నట్లయితే జస్ట్ క్రాస్ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. 2 ఇంటూ 2 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత ఫ్రెండ్స్, 4. 1 ఇంటూ 4 అన్నట్లయితే వాల్యూ ఎంత వస్తుంది, 4 వస్తుంది. 4 + 4 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత ఫ్రెండ్స్, 8 వస్తుంది. ఆల్రెడీ యూనిట్స్ ప్లేస్ 8 డిసైడ్ చేసేసాము. 4 + 4 అన్నట్లయితే 8 మనకి ఇక్కడ వచ్చింది. ఆ వాల్యూ కూడా డైరెక్ట్ గా అక్కడ రాసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకా థర్డ్ స్టెప్, ఫైనల్ స్టెప్. సో ఫైనల్ స్టెప్ కూడా మనం ఇంత సింపుల్ గానే మనం సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఇంకా ఫైనల్ స్టెప్ లో మనకి మిగిలింది ఏంటి, 2 and 1. ఈ 2 and 1 ని మనం మల్టిప్లై చేయాలి. సో 2 ఇంటూ 1 అన్నట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, మనకి 2నే వస్తుంది. అంటే ఆల్రెడీ 88 మనం డిసైడ్ చేసేసాము యూనిట్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్. 2 ఇంటూ 1 అన్నట్లయితే వాల్యూ ఎంత, 2 1s 2. అది ఆ వాల్యూ అనేది డైరెక్ట్ గా ఇక్కడ రాసేస్తాం. అంటే 24 ఇంటూ 12 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుంది, 288 వస్తుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది అర్థం కావడం కోసం నేను ఇంత డీటెయిల్డ్ గా రాశాను ఫ్రెండ్స్. అసలు నిజానికి మనం ఈ మల్టిప్లికేషన్ అనేది ఎలా పర్ఫామ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు యాక్చువల్ మల్టిప్లికేషన్ అనేది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. సో 24 ఇక్కడ ఉంది, 12తో మనం మల్టిప్లై చేయాలి. జస్ట్ ఈ రెండింటిని మనం ఇనిషియల్గా మల్టిప్లై చేయాలి. 4 2s ఎంత, 8. అది రాసేసేయండి. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై. సో 2 2s ఎంత, 4. 1 ఇంటూ 4 ఎంత, 4. 4 + 4 ఎంత, 8. ఆ 8 రాసేసేయండి. నెక్స్ట్ ఇంకా మనకు వాల్యూ ఏంటి, 2 ఇంటూ 1. 2 ఇంటూ 1 అన్నట్లయితే వాల్యూ ఎంత, 2. డైరెక్ట్గా రాసేసాం, 288. అదే ట్రెడిషనల్ మెథడ్లో మనం చేసినట్లయితే మనకి చాలా ఎక్కువ టైం పడుతుంది. అదే ఈ ట్రిక్ ద్వారా అయితే మనకి ఎంతో తక్కువ టైంలోనే మనం మల్టిప్లికేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. సో కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం ఒకసారి మూవ్ ఆన్ అవుదాం. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ 56 ఉంది అండ్ అలానే 47తో మనం మల్టిప్లై చేయాలి ఫ్రెండ్స్. సో మనకి మల్టిప్లికేషన్కి మనం మాట్లాడుకునే ట్రిక్ ఏంటి, ఫస్ట్ ఇనిషియల్గా మనకి 3 స్టెప్లు అని చెప్పేసి మాట్లాడుకున్నాము. యూనిట్స్ ప్లేస్ 2 మల్టిప్లై చేస్తాం, తర్వాత క్రాస్ మల్టిప్లై, తర్వాత టెన్స్ ప్లేస్లో ఉన్న వాటిని మళ్ళీ మనం మల్టిప్లై చేస్తాం. సో ఇంత ఈ లాజిక్ అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. ఒక 2 డిజిట్ నెంబర్ని వేరొక 2 డిజిట్స్ నెంబర్ తోటి చాలా సింపుల్గా అయితే మనం మల్టిప్లై చేయొచ్చు. సో ఇప్పుడు నేను లైన్లు కూడా రాయట్లేదు ఫ్రెండ్స్, జస్ట్ డైరెక్ట్గా అయితే మనం మల్టిప్లై చేయడానికి ట్రై చేద్దాము. సో 6 ఇంటూ 5 అంటే ఫస్ట్ ఈ స్టెప్ పర్ఫామ్ చేస్తున్నాను. సో 6 ఇంటూ 7 అన్నట్లయితే 6 7s ఎంత ఫ్రెండ్స్, మనకి 42 అవుతుంది. సో 2 ఇక్కడ రాసేసాను, 4 క్యారీగా ఇక్కడ రాద్దాం. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, క్రాస్ మల్టిప్లికేషన్. సో క్రాస్ మల్టిప్లికేషన్కి 7 5s ఎంత ఫ్రెండ్స్, మనకి 35 అవుతుంది. 6 ఇంటూ 4 ఎంత, 24. ఈ రెండింటిని యాడ్ చేస్తే 59 అవుతుంది. ఆల్రెడీ మనకి 4 క్యారీలో ఉంది. 59 + 4 అన్నట్లయితే 63 అండ్ అగైన్ మనం ఇక్కడ
6ని క్యారీగా రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ పర్ఫామ్ చేయాల్సింది ఏంటి, లాస్ట్ ఈ స్టెప్ మాత్రమే. 5 4s ఎంత 20, ఆల్రెడీ మనకు 6 క్యారీ ఉంది. సో 20 + 6 అన్నట్లయితే 26 అవుతుంది. మన ఫైనల్ వాల్యూ ఎంత 2632 అనేది మనకు వచ్చే ఫైనల్ వాల్యూ ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా. జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్గా మనకి ఇక్కడ మల్టిప్లై చేస్తాం. జస్ట్ 3 స్టెప్స్ మాత్రమే ఉన్నాయి. I క్రాస్ I అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ ఈ రెండింటిని మనం యూనిట్స్ ప్లేస్లో ఉన్న వాల్యూస్ని మల్టిప్లై చేస్తాము. సెకండ్ క్రాస్ మల్టిప్లై చేస్తాము. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ టెన్స్ ప్లేస్లో ఉన్న వాల్యూని మల్టిప్లై చేసేసినట్లయితే డైరెక్ట్గా మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మరొక ప్రాబ్లం తీసుకొని ఇంతే సింపుల్గా మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం తీసుకున్న వాల్యూ ఏంటి 66 ఇంటూ 53 మనం చేయాలి. సో మనం ఏం చేద్దాం 66 అండ్ 53గా మనం ఇలా రాసుకుందాము మన కన్వీనియన్స్ కోసం మాత్రమే. సో దట్ మనకి కాన్సెప్ట్ అనేది క్లారిటీ రావడం కోసం ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఇక్కడ జస్ట్ ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. 6 3s ఎంత 18, 1 క్యారీగా రాసేసాను. నెక్స్ట్ 6 × 3 18 వస్తుంది. 5 × 6 అన్నట్లయితే 30 వస్తుంది. మనం ఈ రెండింటిని యాడ్ చేయాలి. 18 + 30 అన్నట్లయితే 48, ఆల్రెడీ ఒకటి క్యారీ ఉంది 49 అవుతుంది. 9 రాస్తున్నాను, 4 ఏమో క్యారీగా రాశాను. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకేం మిగిలింది ఫ్రెండ్స్ అన్నట్లయితే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి కదా. 6 × 5 ఎంత 30, ఆల్రెడీ క్యారీ 4 ఉంది. 34 అనేది రాసేస్తున్నాను. అంటే మన ఫైనల్ వాల్యూ ఏమవుతుంది 3498 అనేది మనకు వచ్చే ఫైనల్ వాల్యూ ఫ్రెండ్స్. సో ఒక 2 డిజిట్ నెంబర్ని వేరొక 2 డిజిట్స్ నెంబర్ తోటి ఎంత సింపుల్గా అయితే మల్టిప్లై చేయొచ్చో మీకు అర్థమవుతుంది కదా. సో నెక్స్ట్ మోడల్కి కూడా మనం మూవ్ ఆన్ అవుతాము. సో మూవ్ ఆన్ అయ్యే ముందు ఇక్కడ 4th ప్రాబ్లం ఏదైతే ఉందో ఇది కూడా ఒకసారి మనం సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి 51 అండ్ 76 మనం తీసుకున్నాం. సో ఇక్కడ మనం ఫాలో అవుతున్న పద్ధతి ఏంటి I క్రాస్ I. సో జస్ట్ ఏం లేదు, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి కాబట్టి మనకు 1 × 6 అన్నట్లయితే ఎంత 6. నెక్స్ట్ ఆ తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ 5 6 ఎంత 30, 7 1 టైమ్స్ ఎంత 7, 30 + 7 అంటే వాల్యూ ఎంత ఫ్రెండ్స్ 37 అవుతుంది. ఎలాంటి క్యారీ ఇంతకు ముందు రాలేదు కాబట్టి 7 రాసేసాను. ఇప్పుడు 3 క్యారీ రాసుకుంటున్నాను. నెక్స్ట్ మనం 5 × 7 చేయాలి. 5 7s ఎంత 5 7s 35 అవుతుంది. ప్లస్ ఒక 3 క్యారీ ఉంది. 35 + 3 అన్నట్లయితే మనకి 38 వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఫైనల్ వాల్యూ అంతా 3876 అనేది మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంత సింపుల్గా అయితే ఒక 2 డిజిట్ నెంబర్ని వేరొక 2 డిజిట్స్ నెంబర్ తోటి మనం మల్టిప్లై చేయొచ్చు. సో కాన్సెప్ట్ అనేది అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ కేస్కి మనం మూవ్ ఆన్ అవుదాం. సో నేను నెక్స్ట్ కేస్కి అయితే మూవ్ అవుతున్నాను ఫ్రెండ్స్. మీరు మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా చేయండి. మీరు ర్యాండమ్గా కొన్ని నెంబర్స్ అనేవి తీసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ ట్రిక్ పైన మీకు కన్ఫర్మ్ గా క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయింది కదా. నెక్స్ట్ కేస్కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, సో నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఒక 3 డిజిట్స్ నెంబర్ని వేరొక 2 డిజిట్ నెంబర్ తోటి మనం ఎలా మల్టిప్లై చేయాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటి మనకి 312 అనేది మనకి ఇక్కడ తీసుకోవడం జరిగింది. 312 ఇంటూ మనం చేయాల్సిన వాల్యూ ఎంత 13 ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. సో ఈ వాల్యూస్ని నేను ఎలా రాస్తున్నాను, సో 312 అండ్ 13గా మనం ఇక్కడ రాసుకుందాం. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనకి ఇందాక ఎలా అయితే పర్ఫామ్ చేసామో సేమ్ అలానే పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎడిషనల్గా ఒక చిన్న స్టెప్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థం కావడం కోసం ఫస్ట్ అయితే నేను ప్రతి స్టెప్ అనేది విడివిడిగా రాసి మీకు కంప్లీట్ చెప్తాను. వన్స్ ఆ కాన్సెప్ట్ అనేది అర్థమైన తర్వాత ఇంతకుముందు ఏ విధంగా అయితే మనం డైరెక్ట్గా సాల్వ్ చేసామో అదే విధంగా ఇప్పుడు డైరెక్ట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 312 ఉంది, 13తో మల్టిప్లై చేయాలి. స్టెప్ 1కి సంబంధించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. సో మనం ఏం చేయాలి, జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈ 2 నెంబర్స్ని మనం మల్టిప్లై చేయాలి. 3 × 2 అన్నట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్ 6. ఆ 6 రాసేసేయండి డైరెక్ట్గా. ఇప్పుడు స్టెప్ 2కి రండి. స్టెప్ 2కి సంబంధించి కూడా మనం ఇదే విధంగా అయితే రాసుకుంటున్నాను. సో దట్ మన కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉండటం కోసం. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లై చేయాలి. సో 3 × 1 అన్నట్లయితే వాల్యూ ఎంత 3, 1 × 2 అన్నట్లయితే వాల్యూ ఎంత 2. సో
3 + 2 అంటే వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, మనకి 5 వస్తుంది. ఆల్రెడీ యూనిట్స్ ప్లస్ 6 డిసైడ్ చేశాం కాబట్టి ఇప్పుడు 5 డైరెక్ట్గా రాస్తున్నాను. సో ఎలాంటి క్యారీ లేదు కాబట్టి ఇంకా నెంబర్స్లో మార్పు అనేది రాదు. సో ఇప్పుడు మనం ఎడిషనల్గా చేయాల్సింది ఏంటి అన్నట్లయితే ఇక్కడ థర్డ్ స్టెప్లో సో ఇక్కడ మనకి 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, జస్ట్ ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఏదైతే 2 ఉందో ఈ 2తో మనకు వర్క్ అయిపోయింది. సో మనం డైరెక్ట్గా ఈ యూనిట్స్ ప్లేస్లో మల్టిప్లై చేసాము అండ్ అలానే క్రాస్ మల్టిప్లై చేసాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి మనకి ఆ 2 అనేది కన్సిడర్ చేయకూడదు. 1 3 1 2లో మనము ఇప్పుడు 2ని కన్సిడర్ చేయకుండా మనము ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. సో అలా చేసినట్లయితే మనకు రైట్ ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అన్నట్లయితే 3 × 3 చేయాలి అండ్ అలానే ఈ 1 × 1 ఏదైతే వాల్యూ ఉందో ఇక్కడ ఈ వాల్యూ కూడా మనం మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ కూడా మనము క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేస్తున్నాం. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 3 × 3 అన్నట్లయితే వాల్యూ ఎంత 9, 1 × 1 అన్నట్లయితే వాల్యూ ఎంత మనకి 1 వస్తుంది. 9 + 1 అన్నట్లయితే వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 10 వస్తుంది. ఆల్రెడీ 5 and 6 మనకి ఇక్కడ డిసైడ్ అయిపోయాయి. 10 అన్నట్లయితే 0 ఇక్కడ రాస్తున్నాను అండ్ 1 క్యారీగా తీసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ క్రాస్ మనకి నెక్స్ట్ 4th స్టెప్ అనేది మనం పర్ఫామ్ చేయాలి కదా. సో 4th స్టెప్ అనేది ఒకసారి గమనిద్దాం. సో ఇక్కడ 4th స్టెప్ అనేది నేను సైడ్కి రాస్తున్నాను ఫ్రెండ్స్, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ 3 1 2 × 13 అలానే ఉంది. సో ఇప్పుడు లాస్ట్గా మనం చేయాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ 3 and 1 ఏదైతే ఉందో ఈ రెండింటిని కూడా మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. అంటే లాస్ట్లో ఉన్న ఈ 3 డిజిట్స్ని కూడా మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. 0 5 6 ఆల్రెడీ ఫిక్స్ చేసాము, 1 ఏమో క్యారీలో ఉంది. సో 3 1 times ఎంత 3 అండ్ క్యారీ 1ని మనం యాడ్ చేసినట్లయితే 4 అవుతుంది. మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 4056 అనేది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనము వాడుతున్న టెక్నిక్ ఏంటి, ఇక్కడ క్రాస్ ఐ అనేది వాడుతున్నాం ఫ్రెండ్స్. సో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మనం వస్తున్నాం. ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ మల్టిప్లై చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషను, సెకండ్ కూడా మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషను, థర్డ్ మళ్ళీ ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. డైరెక్ట్గా లాస్ట్ డిజిట్ అండ్ లాస్ట్ డిజిట్ని మనం డైరెక్ట్గా మల్టిప్లై చేస్తున్నాం ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా. ఒక 3 డిజిట్ నెంబర్ని మరొక 3 డిజిట్ నెంబర్ తోటి ఎలా మల్టిప్లై చేయాలో. సో ఈ మెథడ్లో అయితే మనకు చాలా తక్కువ టైంలో ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. సో మీకు కాన్సెప్ట్ అనేది అర్థం కావడం కోసం నేను విడివిడిగా ఇన్ని స్టెప్స్ రాయడం వల్ల మీకు పెద్దగా అనిపించవచ్చు లేదా టైం టేకింగ్ అనిపించవచ్చు, కానీ డైరెక్ట్గా మనం సాల్వ్ అయితే చేయొచ్చు. సింగిల్ స్టెప్లో మనకు ఆన్సర్ వస్తుంది. ట్రెడిషనల్ మెథడ్తో కంపేర్ చేసినట్లయితే మనకి హాఫ్ ఆఫ్ ద టైం కూడా పట్టదు ఫ్రెండ్స్. సో చాలా తక్కువ టైంలో అయితే ఈ మోడల్లో మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే కాన్సెప్ట్ అర్థం కావడం కోసం రాసి ఇలా మాట్లాడాం కదా. ఇప్పుడు డైరెక్ట్గా ఎలా మల్టిప్లై చేయాలో ఇదే ప్రాబ్లమ్ని యూజ్ చేసుకొని మనం ఒకసారి గమనిద్దాము. సో మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం తీసుకున్న వాల్యూస్ ఏంటి 312 అండ్ 13. సో ఇప్పుడు మనం ఫాలో అవుతున్న మెథడ్ ఏంటి ఫ్రెండ్స్, క్రాస్ ఐ కదా. సో ఎందుకని 3 డిజిట్స్ కాబట్టి. సో ఇప్పుడు మనం ఇనిషియల్గా ఏం చేయాలి, ఈ 2 డిజిట్స్ని మల్టిప్లై చేయాలి. 3 × 2 అన్నట్లయితే వాల్యూ ఎంత 6 డైరెక్ట్గా రాసేయండి. క్రాస్ మల్టిప్లై ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయాలి. 3 1s ఎంత 3, 1 2s ఎంత 2, 3 + 2 ఎంత 5 అది రాసేసేయండి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఈ డిజిట్ని కన్సిడర్ చేయకుండా ఈ 2ని కన్సిడర్ చేయకుండా మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేయాలి. 3 × 3 ఎంత 9, 1 × 1 ఎంత 1, 9 + 1 ఎంత 10. ఆ 0 రాస్తున్నాను, 1 ఏమో క్యారీగా తీసుకున్నాను. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 3 × 1 ఎంత 3 అండ్ ఆల్రెడీ మనకు 1 క్యారీ ఉంది కాబట్టి ఆ 1ని యాడ్ చేసినట్లయితే 3 + 1 4 అవుతుంది. ఫైనల్ ఆన్సర్ 4056 అవుతుంది. సో ఇంత తక్కువ టైంలో అయితే మనం ఈజీగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. అంటే ఈ మల్టిప్లికేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. ఇందాక స్టెప్ బై స్టెప్ రాశాను కాబట్టి ఆ 4 స్టెప్స్కి సంబంధించి మనం విడివిడిగా రాశాం కాబట్టి మీకు టైం టేకింగ్గా అనిపించవచ్చు. కానీ మీరు కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంత సింపుల్గా మీరు మల్టిప్లికేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. సో ఇంతకన్నా తక్కువ టైంలో కూడా మనము ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇంత టైం పడుతుంది, కానీ ఇంతకన్నా తక్కువ టైంలోనే మనం ఫైనల్ వాల్యూ అనేది తీసుకురావచ్చు. సో కాన్సెప్ట్ అనేది అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మరొక ప్రాబ్లం ఇదే విధంగా అయితే మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ తీసుకున్న వాల్యూ ఏంటి 526 × 24. మీరు ఏ వాల్యూస్ అయినా తీసుకోండి, హ్యాపీగా ఇదే కాన్సెప్ట్ ప్రకారం అంటే ఇదే మెథడ్లో మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మన కన్వీనియన్స్ కోసం ఇలా మార్చి రాసుకుందాం ఫ్రెండ్స్, సో దట్ మనకి ఈ ట్రిక్ అనేది వెంటనే స్ట్రైక్ అవడం కోసం. సో
సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఫస్ట్ స్టెప్లో ఈ రెండింటిని మల్టిప్లై చేయడం. 6 into 4 ఎంత, 24. 4 ఇక్కడ రాసేసేయండి, 2 అనేది క్యారీగా పెట్టేసేయండి. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై, 4 2s 8 అవుతుంది, 6 into 2 12 అవుతుంది. 8 ప్లస్ మనకి 12 అన్నట్లయితే 20, ఆల్రెడీ క్యారీ 2 ఉంది కాబట్టి 22 అవుతుంది. అగైన్ మనకి 2 అనేది క్యారీ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, ఈ 6ని కన్సిడర్ చేయకూడదు, అగైన్ మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 5 4s ఎంత, 20, అండ్ 2 into 2 ఎంత, 4. ఈ రెండింటిని యాడ్ చేస్తే 24 అవుతుంది. క్యారీ ఏమో 2 ఉంది కదా, 24 plus 2 అన్నట్లయితే మనకి 26 అవుతుంది. అండ్ అగైన్ మనకి ఇంకొక 2 క్యారీగా మనకు రావడం జరిగింది. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, డబల్ టైమ్స్ మనకి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా లాస్ట్ డిజిట్ అండ్ లాస్ట్ డిజిట్ని మనం మల్టిప్లై చేయాలి. 5 2s ఎంత ఫ్రెండ్స్, మనకి 5 2s 10 అవుతుంది. 2 క్యారీ ఉంది కాబట్టి మనకి 10 plus 2 12 అవుతుంది. 1 2 6 2 4 6 అనేది మనకు వచ్చే ఫైనల్ వాల్యూ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంత ఈజీగా అయితే మనం మల్టిప్లై చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం అనేది ఒకసారి స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫ్రెండ్స్, ఆ తర్వాత మళ్ళీ ఇదే విధంగా అయితే షార్ట్కట్లో చెప్తాను, సో దట్ మీ కాన్సెప్ట్ అనేది క్లియర్ అవడం కోసం. నాకు తెలిసి ఇప్పటికే మీ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయి ఉండాలి. మనం ఫాలో అవుతున్న మెథడ్ ఏంటి, ఐ క్రాస్ క్రాస్ ఐ అనేది మనం ఫాలో అవుతున్న మెథడ్ అనమాట. అంటే మన ట్రిక్ ఏంటి, ఈ విధంగా మనం ట్రిక్ అనేది అప్లై చేసి మనం మల్టిప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ టైంలో అయితే మనం పర్ఫామ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం ఇంకొక ప్రాబ్లం కూడా ఇదే ట్రిక్ ప్రకారంగా సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత, 678 అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇంటూ 44 చేద్దాం. సో 678 into 44 ఫ్రెండ్స్. సో ఇక్కడ మన కన్వీనియన్స్ కోసం మనము కింద రాస్తున్నాం కదా, సో ఇలా రాసేద్దాము, కేవలం మన కన్వీనియన్స్ కోసం మాత్రమే. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనం ఏం చేయాలి, ఈ రెండింటిని మనం ఫస్ట్ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది స్టెప్ 1 ప్రకారంగా. 8 4s ఎంత ఫ్రెండ్స్, మనకి 8 4s 32 అవుతుంది. 2 ఇక్కడ రాస్తున్నాను అండ్ క్యారీ అనేది మనం ఇక్కడ రాసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేయాలి కదా, మనం ఫాలో అవుతున్న మెథడ్ ప్రకారం ఐ క్రాస్ క్రాస్ ఐ. సో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఫాలో అవ్వాలి ఈ మెథడ్ ప్రకారంగా. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 7 4s ఎంత అవుతుంది, 28 అవుతుంది. 4 into 8 ఎంత, 32 అవుతుంది. రెండింటిని యాడ్ చేసినట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, 60 అవుతుంది. క్యారీ ఒక 3 ఉంది, సో 3 రాస్తున్నాను. సో ఇక్కడేమో 60కి 6గా మనం ఇక్కడ రాసుకోవడం జరిగింది, అంటే 6 క్యారీగా రాసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఈ 8ని కన్సిడర్ చేయకుండా మనం డైరెక్ట్గా 67 and 44కి సంబంధించి మనం క్రాస్ మల్టిప్లై చేయాలి. సో క్రాస్ మల్టిప్లై 6 4 times ఎంత, 6 4s 24 అవుతుంది. అండ్ అలానే 7 into 4, 7 4s ఎంత, మనకి 28 అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో 24 plus 28 అన్నట్లయితే మనకి వచ్చే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, 52 అవుతుంది. సో 52 అండ్ అగైన్ మనకు ఒక 6 క్యారీ ఉంది, మొత్తంగా మనకి 58 అనేది వస్తుంది. కాబట్టి 8 యూనిట్స్ ప్లేస్ అక్కడ వాల్యూ రాసేసాను, 5 ఏమో మళ్ళీ క్యారీగా తీసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ గమనించినట్లయితే 2 times క్రాస్ మల్టిప్లికేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా 6 into 4 చేయాలి. 6 4s ఎంత, 24, క్యారీ ఏమో 5 ఉంది. టోటల్ మనకి యాడ్ చేసినట్లయితే 24 plus 5 ఎంత, మనకి 29 అనేది రావడం జరుగుతుంది. అంటే ఫైనల్గా మనకి 29832 అనేది మనకు వచ్చే ఫైనల్ వాల్యూ అవుతుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందని ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ మనం ఇంకొక ప్రాబ్లం కూడా ఇదే విధంగా సాల్వ్ చేద్దాం. రైట్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని కూడా మనం ఇదే విధంగా మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ 789 అనేది ఇవ్వడం జరిగింది. సో 789 into 52గా అయితే మనం సాల్వ్ చేద్దాం, అంటే ఇంటూ 52 రాస్తున్నాను. సో మన కాన్సెప్ట్ కోసం, అంటే మన క్లారిటీ కోసం మనం ఎలా రాసుకుంటున్నాము, జస్ట్ ఇక్కడ మనం కింద రాసేస్తున్నాం కదా, సో అలానే ఇక్కడ కూడా రాద్దాం. సో మనం ఫాలో అయ్యే మెథడ్ మనకు గుర్తుంది కదా, ఐ క్రాస్ క్రాస్ ఐ అనేది మనం ఫాలో అవుతున్న మెథడ్. సో లెఫ్ట్ టు ద రైట్ ఫాలో అవ్వాలి, సో అది కూడా మర్చిపోవద్దు. 9 into 2 అన్నట్లయితే 9 2s ఎంత ఫ్రెండ్స్, మనకి వాల్యూ 18 వస్తుంది. సో 1 అనేది ఇక్కడ క్యారీగా రాయండి. నెక్స్ట్ మనం ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లై చేయాలి. సో 8 2s ఎంత ఫ్రెండ్స్, మనకి 16. 8 into 9,
5 ఇంటూ 9 ఎంత ఫ్రెండ్స్ మనకి 45 అవుతుంది. సో టోటల్గా మనం యాడ్ చేసినట్లయితే మనకి వాల్యూ ఎంత వస్తుంది 61 వస్తుంది. క్యారీ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 61 ప్లస్ 1 అన్నట్లయితే మనకి 62 వస్తుంది. 2 ఇక్కడ రాసేసాను, 6 క్యారీగా రాసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలి, మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేయాలన్నట్లయితే ఇప్పుడు 9ని కన్సిడర్ చేయకుండా చేయాలి. ఇంతకుముందు 7ని కన్సిడర్ చేయలేదు. సో ఇప్పుడు 7 ఇంటూ 2 అన్నట్లయితే వాల్యూ ఎంత 14. 8 ఇంటూ 5 అన్నట్లయితే వాల్యూ ఎంత 40. సో 14 ప్లస్ 40 54 అవుతుంది. ఆల్రెడీ 6 మనకి క్యారీలో ఉంది. సో 54 ప్లస్ 6 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత ఫ్రెండ్స్ 60 అవుతుంది. అగైన్ మనకి 6 క్యారీ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి, మనకు i అయిపోయింది, 2 టైమ్స్ క్రాస్ అయిపోయింది. సో మళ్ళీ i అంటే 7 ఇంటూ 5 చేయాలి. 7 5 ఎంత 35. ఆల్రెడీ క్యారీలో మనకి ఎంత ఉంది 6 ఉంది. 35 ప్లస్ 6 అన్నట్లయితే వాల్యూ ఎంత 41. సో 41028 అనేది మనకు వచ్చే ఫైనల్ మల్టిప్లికేషన్ వాల్యూ ఫ్రెండ్స్. సో ఈ రెండు వాల్యూస్ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది 41028 అనేది మనకి రావడం జరుగుతుంది. సో కాన్సెప్ట్ అనేది అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. లెఫ్ట్ నుంచి మనము ఫాలో అవ్వాలి. i క్రాస్ i మెథడ్లో మనమైతే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఒక 3 డిజిట్ నెంబర్ని మరొక 2 డిజిట్ నెంబర్తో మల్టిప్లై చేయాలన్నట్లయితే. సో ఈ ట్రిక్ అనేది మీకు అర్థమవుతుంది కదా. చాలా సింపుల్గా అయితే మనం సింగిల్ స్టెప్లో మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ మెథడ్ ద్వారాగా. నార్మల్గా అయితే కొన్ని వేరు సెట్ ఆఫ్ అంటే ఒక పర్టికులర్ సెట్లో ఉన్నట్లయితే మనం ఆ పర్టికులర్గా ఉన్న వాల్యూస్ని ఎలా మల్టిప్లై చేయాలో ప్రీవియస్గా నేర్చుకున్నాం. కానీ ఇట్లా ర్యాండమ్గా ఉన్న నెంబర్స్ని ఎలా మల్టిప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ కేసులో మనం ఏం సాల్వ్ చేయబోతున్నాం అన్నట్టయితే వీటికన్నా ఇంకొంచెం పెద్ద నెంబర్స్ని తీసుకొని మనం మల్టిప్లికేషన్స్ అనేవి ఎలా పర్ఫామ్ చేయొచ్చో మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ కేసుకి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ కేసు కూడా మనం ఒకసారి అయితే సాల్వ్ చేద్దాము. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి థర్డ్ కేసులో 4 డిజిట్ నెంబర్ని వేరొక 2 డిజిట్ నెంబర్ తోటి మనమైతే ఎలా మల్టిప్లై చేయాలో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను స్టెప్ బై స్టెప్ విడివిడిగా రాస్తాను ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ డైరెక్ట్గా ఎలా మల్టిప్లై చేయాలో కూడా మనం చూద్దాము. సో ఇక్కడ మనం తీసుకున్న వాల్యూ ఏంటి 2312 అనేది మనం తీసుకున్నాము. ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి 12తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్టెప్లో ఈ రెండింటిని అయితే మనం మల్టిప్లై చేయాలి. సో 2 ఇంటూ 2 ఎంత వాల్యూ మనకి 4 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ గురించి మనం ఒకసారి చూద్దాం. సో సెకండ్ స్టెప్లో 2 3 1 2ని మనం 12తో మల్టిప్లై చేయాలి కదా. ఇప్పుడు సెకండ్ స్టెప్లో మనం ఏం చేయాలి క్రాస్ మల్టిప్లికేషన్. సో క్రాస్ మల్టిప్లికేషన్ ఏ రెండింటి మధ్య చేయాలి. ఇక్కడ 2 ఇంటూ 1 2 అవుతుంది, 1 ఇంటూ 2 2 అవుతుంది, 2 ప్లస్ 2 ఎంత 4. ఆల్రెడీ ఇక్కడ 4 ఫిక్స్ అయిపోయింది. సో ఇక్కడ 2 ప్లస్ 2 4 వచ్చింది కదా. ఈ 4 కూడా మనం రాసేద్దాము. నెక్స్ట్ 2 స్టెప్స్ అయిపోయాయి కాబట్టి థర్డ్ స్టెప్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో థర్డ్ స్టెప్ కూడా మనమైతే ఇదే విధంగా సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాము. సో మన కాన్సెప్ట్ అనేది అర్థం కావడం కోసం ఇంత విడివిడిగా రాస్తున్నాను ఫ్రెండ్స్. నిజానికి డైరెక్ట్గా మనం మల్టిప్లై చేయొచ్చు కదా. సో ఇక్కడ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ 2ని మనం కన్సిడర్ చేయకుండా రిమైనింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 1 and 3ని ఈ 1 and 3ని బేస్ చేసుకొని మళ్ళీ మనము క్రాస్ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో 3 ఇంటూ 2ని మనం మల్టిప్లై చేయాలి అండ్ అలానే 1 ఇంటూ 1ని మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ యూనిట్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్ అనేవి ఫిక్స్ అయిపోయాయి కదా. సో 3 2 టైమ్స్ ఎంత 6, 1 ఇంటూ 1 ఎంత 1, 6 ప్లస్ 1 ఎంత ఫ్రెండ్స్ మనకి 7 అవుతుంది. సో ఆ 7ని డైరెక్ట్గా అక్కడ రాసేస్తున్నాను. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి స్టెప్ 4 చేయాల్సి ఉంటుంది. 2 3 1 2 ఇంటూ 12 కదా. సో ఆల్రెడీ మనం 3 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము. సో 4th స్టెప్ అనేది మనం ఇప్పుడు పర్ఫామ్ చేద్దాం. సో ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ ఎంత హండ్రెడ్స్ అండ్ టెన్స్ అండ్ యూనిట్స్ ప్లేస్ అనేవి ఫిక్స్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నట్లయితే మనం ఇక్కడ ఆల్రెడీ 2ని కన్సిడర్ చేసి మనం మల్టిప్లికేషన్ క్రాస్ మల్టిప్లికేషన్ అనేది కంప్లీట్ చేసాము. ఆల్రెడీ 2 and 1ని కన్సిడర్ చేస్తూ మన క్రాస్ మల్టిప్లికేషన్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ రెండు నెంబర్స్ని అయితే కన్సిడర్ చేయకుండా క్రాస్ మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏ నెంబర్స్కి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి అన్నట్లయితే 23 and 12కి మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో మన కన్వీనియన్స్ కోసం 23 and 12 అంటున్నాను ఫ్రెండ్స్. సో 2 ఇంటూ 2 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుంది 2 టైమ్స్ 4 వస్తుంది. అండ్ 3 ఇంటూ 1 అనేది మనం చేయాలి. 3 1 టైమ్స్ ఎంత మనకి 3 అవుతుంది ఫ్రెండ్స్. 4 ప్లస్ 3 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుంది మనకి
7 వస్తుంది. సో ఆ 7ని ఇక్కడ డైరెక్ట్గా రాసేసేయండి. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అన్నట్లయితే 5th స్టెప్ మనం చేయాలి ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో ఆల్రెడీ 2ని కన్సిడర్ చేస్తూ క్రాస్ మల్టిప్లికేషన్ అయిపోయింది, 1ని కన్సిడర్ చేస్తూ క్రాస్ మల్టిప్లికేషన్ అయిపోయింది. సో ఆ రెండింటిని కన్సిడర్ చేయకుండా 2 and 3 and 1 and 2కి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఇక్కడ వాల్యూస్ అనేవి రాసాము. నెక్స్ట్ మనము 2 3 1 2 3 ఇంటూ 12ని మనమైతే మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ థౌజండ్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్ అండ్ యూనిట్స్ అండ్ టెన్స్ ప్లేస్ కూడా ఫిక్స్ అయిపోయాయి. ఇంకా మనం చేయాల్సింది ఏంటి, ఓన్లీ మనకి ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిజిట్స్కి మనం మల్టిప్లికేషన్ అని చేయాలి. 2 into 1 ఎంత ఫ్రెండ్స్, మనకి 2 అవుతుంది. సో ఆ 2ని ఇక్కడ డైరెక్ట్గా రాసినట్లయితే మన ఫైనల్ ఆన్సర్ అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫైనల్ ఆన్సర్ ఎంత, ఇక్కడ 27744 అనేది మనకి ఇక్కడ వచ్చే ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదే ప్రాబ్లమ్ని ఇలా విడమర్చి రాసాం కాబట్టి ఇంత టైం అవుతుంది. సో ఇదే ప్రాబ్లమ్ని మనం ఇలా స్టెప్ బై స్టెప్ కాకుండా డైరెక్ట్గా సింగిల్ స్టెప్లో ఎలా సాల్వ్ చేయాలో కూడా మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది అర్థం కావడం కోసం మనం ఇలా స్ప్లిట్ చేసి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం ఫాలో అవుతున్న ట్రిక్ ఏంటి, ఐ క్రాస్ 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 అండ్ ఐ. సో మనకైతే వన్ టైం ఇక్కడ ఐ లాగా ఇక్కడైతే మల్టిప్లికేషన్, తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ అగైన్ క్రాస్ మల్టిప్లికేషన్, తర్వాత డైరెక్ట్గా మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఈ పద్ధతిలో మనం చేసినట్లయితే 4 డిజిట్ నెంబర్ని వేరొక 2 డిజిట్ నెంబర్ తోటి చాలా సింపుల్గా తక్కువ టైంలో అయితే సాల్వ్ చేయొచ్చు. కాన్సెప్ట్ అర్థం కావడం కోసం ఇలా 5 స్టెప్స్ అనేవి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. సో ఈ స్టెప్స్ అనేవి మీకు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇదే ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి మనం గమనిద్దాము. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్ 2 3 1 2 into 12 అనేది చేయాలి. సో మనం ఏంటి, మనం ఫాలో అవుతున్న ట్రిక్, సో ఐ క్రాస్ 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 అండ్ ఐ కదా. సో రైట్ సైడ్ నుంచి మనం ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి కదా. ఫస్ట్ స్టెప్ కోసం 2 into 2 ఎంత, మనకి 4 వస్తుంది, అది డైరెక్ట్గా రాసేయండి. సో క్రాస్ మల్టిప్లికేషన్, సో 2 into 1 ఎంత, 2, 1 into 2 ఎంత, 2, 2 plus 2 ఎంత మనకి 4, ఆ 4 డైరెక్ట్గా రాసేసేయండి. అగైన్ మళ్ళీ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 2ని కన్సిడర్ చేసి మనం క్రాస్ మల్టిప్లికేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు 2ని కన్సిడర్ చేయొద్దు. 3 1 and 1 2కి క్రాస్ మల్టిప్లికేషన్, 3 and 2కి 3 2s ఎంత ఫ్రెండ్స్, మనకి 6, 1 into 1 ఎంత, 1, 6 plus 1 ఎంత, 7, ఆ 7ని డైరెక్ట్గా రాసేసేయండి. సో 1ని కన్సిడర్ చేస్తూ కూడా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసాం. నెక్స్ట్ 2 and 3, 1 and 2కి మనం క్రాస్ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో 2 into 2 ఎంత ఫ్రెండ్స్, మనకి 4 అవుతుంది. 1 into 3 అన్నట్లయితే వాల్యూ ఎంత, 3, 4 plus 3 ఎంత ఫ్రెండ్స్, మనకి 7, ఆ 7ని డైరెక్ట్గా రాసేసేయండి. నెక్స్ట్ ఇంకా 2 and 1 మాత్రమే మిగిలాయి. 2 1 times ఎంత ఫ్రెండ్స్, మనకి 2, సో ఆ డైరెక్ట్గా 2 అనేది అక్కడ రాసేసేయండి. సో మనకైతే అర్థమైంది కదా, ఐ క్రాస్ 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 అండ్ ఐలో మనము ఈ మెథడ్లో అయితే మనం మల్టిప్లికేషన్ చేసినట్లయితే సింగిల్ స్టెప్లో మనకి ఫైనల్ ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇనిషియల్గా కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ ఒక 10 ప్రాబ్లమ్స్ మీరు కనుక సాల్వ్ చేసినట్లయితే చాలా తక్కువ టైంలో అయితే మీరు ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. దట్ మీన్స్ ఈ మల్టిప్లికేషన్స్ని మీరు పర్ఫామ్ చేయగలుగుతారు. అదే నార్మల్ ట్రెడిషనల్ మెథడ్లో అయితే మనకి ఇంత తక్కువ టైంలో అయితే రాదు ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందని ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం తీసుకొని ఇలానే డైరెక్ట్ షార్ట్ కట్ వేలో మనం ఎలా సాల్వ్ చేయొచ్చో ఒకసారి మనం గమనిద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ 4 5 6 8 into 2 4 అనేది మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మన కన్వీనియన్స్ కోసం మనం ఏం చేద్దాం, 24ని మనం ఇక్కడ కింద రాసేద్దాము. సో దట్ మనకి మన ట్రిక్ ప్రకారంగా ఈజీగా మనం ఐడెంటిఫై చేయడం కోసం. సో ఇనీషియల్గా మనం అనుకున్నది ఏంటి, ఐ క్రాస్ 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 అండ్ ఐ. సో మనం సైడ్ నుంచి అయితే పర్ఫామ్ చేయాలి. సో 8 into 4, 8 4s ఎంత ఫ్రెండ్స్, మనకి 32 అవుతుంది. 2 ఇక్కడ రాస్తున్నాను, 3 క్యారీగా అయితే ఇక్కడ రాసి గుర్తుపెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం క్రాస్ మల్టిప్లై చేయాలి. 6 into 4 ఎంత, 6 4s 24, 8 into 2 ఎంత, 8 2 16. సో 24 plus 16 అన్నట్లయితే నాకు వాల్యూ ఎంత, 40 వస్తుంది. అండ్ 3 క్యారీ ఉంది కాబట్టి 43 అవుతుంది. అండ్ నాకు అగైన్ 4 క్యారీ రావడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మళ్ళీ మనం చేయాల్సింది ఏంటి, మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేయాలి. 8ని బేస్ చేసుకొని క్రాస్ మల్టిప్లై అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం 5 and 6 and 2 and 4కి క్రాస్ మల్టిప్లై చేయాలి. 5 4 times ఎంత ఫ్రెండ్స్, మనకి
మనకి 20 అవుతుంది. 6 into 2 అన్నట్లయితే వాల్యూ ఎంత 12 అవుతుంది. సో 20 + 12 అన్నట్లయితే 32 అవుతుంది. క్యారీలో 4 ఉంది అంటే మనకు 6 వస్తుంది. అగైన్ క్యారీ మనకి 3 అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో 6ని కన్సిడర్ చేస్తే కూడా క్రాస్ మల్టిప్లికేషన్ అయిపోయింది. ఇప్పుడు 4 and 5 2 and 4ని బేస్ చేసుకొని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 4 into 4 16 వస్తుంది. అండ్ అలానే 5 into 2 మనకి 10 వస్తుంది ఫ్రెండ్స్. 10 + 16 అన్నట్లయితే మనకి 26 వస్తుంది. అండ్ అగైన్ మనకి 3 క్యారీ ఉంది కాబట్టి 26 + 3 అన్నట్లయితే 29. అండ్ మనకి 9 అక్కడ రాసేసి 2 అగైన్ క్యారీగా నేను తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం పర్ఫామ్ చేయాల్సింది ఏంటి, 3 క్రాస్ మల్టిప్లికేషన్స్ అయిపోయాయి కాబట్టి జస్ట్ ఇక్కడ 4 into 2 అన్నట్లయితే వాల్యూ ఎంత 4 2 times 8 అవుతుంది. క్యారీ ఆల్రెడీ 2 ఉంది. సో 8 + 2 10 అవుతుంది. 10 డైరెక్ట్గా రాసాము. 109632 అనేది ఇక్కడ నేను మల్టిప్లై చేసినట్లయితే నాకు వచ్చే ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీకు అర్థమైంది కదా, ఇందాక కాన్సెప్ట్ అర్థం కావడం కోసం అన్ని స్టెప్స్ రాసినట్లయితే చాలా టైం పట్టింది లేదా టైం టేకింగ్ అనిపించింది. కానీ వన్స్ మనకి ట్రిక్ ఏదైతే అర్థమైపోయిందో, ట్రిక్ వచ్చిన తర్వాత చాలా తక్కువ టైంలో అయితే మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. అదే నార్మల్ ట్రెడిషన్ వేలో అయితే ఇంత తక్కువ టైంలో అయితే మనం మల్టిప్లికేషన్స్ అనేవి పర్ఫామ్ చేయలేం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మరొక ప్రాబ్లం అనేది తీసుకొని సాల్వ్ చేద్దాం. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ తీసుకున్న వాల్యూ ఏంటి, మనము 5178 into 46 అనేది మనం చేయాల్సి ఉంటుంది. సో ఈ 46ని కేవలం మన కన్వీనియన్స్ కోసం మనం కింద రాసేద్దాం. 4 and 6. సో నెక్స్ట్ మనం పర్ఫామ్ చేయాల్సిన లాజిక్ ఏంటి, I cross 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 and I. అవునా? సో ఈ మెథడ్లో మనమైతే పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది ఆపరేషన్స్. 8 into 6 అన్నట్లయితే 6 8s ఎంత 48. సో 8 అక్కడ రాసేసాను. 4 క్యారీగా తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లై చేయాలి. 7 6 ఎంత ఫ్రెండ్స్, మనకి 7 6 times 42 అవుతుంది. 8 4 times 32 అవుతుంది. సో 42 + 32 అన్నట్లయితే మనకి 74 వస్తుంది ఫ్రెండ్స్. ఎంత వస్తుంది, 74 వస్తుంది. సో 74కి ఆల్రెడీ 4 క్యారీ ఉంది కాబట్టి 78 అవుతుంది. 8 అక్కడ రాసేసాను. అగైన్ క్యారీ అనేది 7గా నేను తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము మళ్ళీ చేయాల్సింది ఏంటి, క్రాస్ మల్టిప్లికేషన్. సో 8ని బేస్ చేసుకొని అయిపోయింది కదా. ఇప్పుడు 8ని కన్సిడర్ చేయకుండా 1 and 7 4 and 6ని మనం మల్టిప్లై చేయాలి. సో దట్ టు క్రాస్ మల్టిప్లికేషన్. 6 1 times ఎంత 6, 7 4 times ఎంత 28. సో 6 + 28 అన్నట్లయితే మనకి 34 వస్తుంది. ఆల్రెడీ మనకు 7 ఉంది. 34 + 7 అన్నట్లయితే 41 అని వస్తుంది ఫ్రెండ్స్. సో 1 అక్కడ రాసేసి 4 క్యారీగా తీసేసుకున్నాను. నెక్స్ట్ 7ని బేస్ చేసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ అయిపోయింది కాబట్టి 5 1 and 4 6కి సంబంధించి క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో 6 5s ఎంత ఫ్రెండ్స్, మనకి 30 అవుతుంది. 6 5s ఎంత 30. అండ్ 1 into 4 అన్నట్లయితే వాల్యూ ఎంత 4. 30 + 4 అన్నట్లయితే 34. అండ్ అగైన్ క్యారీలో 4 ఉంది కాబట్టి 34 + 4 38 అవుతుంది. అండ్ అగైన్ మనకి ఇక్కడ 3 క్యారీగా రావడం జరిగింది ఫ్రెండ్స్. సో మొత్తంగా మనమైతే 3 మల్టిప్లికేషన్స్ పర్ఫామ్ చేశాం కాబట్టి ఇంకా నాకు మిగిలింది ఏంటి, 5 and 4కి సంబంధించిన మల్టిప్లికేషన్. 5 4 times ఎంత 20. ఆల్రెడీ 3 క్యారీలో ఉంది. 20 + 3 అన్నట్లయితే 23 అవుతుంది ఫ్రెండ్స్. అంటే నా ఫైనల్ వాల్యూ ఏంటి, 238 అనేది మనం మల్టిప్లై చేస్తే వచ్చే ఫైనల్ రిజల్టెంట్ అవుతుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో లెఫ్ట్ సైడ్ నుంచి మనం పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. I cross 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 and I మెథడ్లో మనం మల్టిప్లై చేసినట్లయితే తక్కువ టైంలో ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది మనకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇదే విధంగా సాల్వ్ చేసి మనము ఈ కాన్సెప్ట్ పైన మనం క్లారిటీ అనేది తీసుకుందాము. రైట్ ఫ్రెండ్స్, సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే 7 8 6 2 into 3 7 అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో మన కన్వీనియన్స్ కోసం మనం ఏం చేస్తాం, ఎప్పట్లానే మనము కింద అయితే రాసేద్దాము. సో దట్ మనకి ఈజీగా మన ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం కోసం. సో మనం ఫాలో అవుతున్న ట్రిక్ ఏంటి, సో ఈ ట్రిక్ అనేది మర్చిపోవద్దు ఫ్రెండ్స్. I త్రిబుల్ క్రాస్ I రైట్ సైడ్ నుంచి పర్ఫామ్ చేయాలి. సో ఫస్ట్ 7 2 times. 7 2 times ఎంత ఫ్రెండ్స్, మనకి 14 వస్తుంది. 1 క్యారీగా రాసేసేయండి. అంటే యూనిట్స్ ప్లేస్లో ఉన్న వాల్యూ రాసాము, టెన్స్ ప్లేస్లో వాల్యూ క్యారీగా రాసుకున్నాం. నెక్స్ట్ మనం క్రాస్ మల్టిప్లై చేయాలి. సో 6 into 7 6 7s ఎంత 42.
అండ్ 3 ఇంటూ 2 ఎంత ఫ్రెండ్స్ మనకి 3 2 టైమ్స్ 6 అవుతుంది. సో అగైన్ క్యారీ 1 ఉంది కాబట్టి సో ముందుగా అయితే 42 ప్లస్ 6 చేద్దాం. 42 ప్లస్ 6 అన్నట్లయితే ఎంత 48, క్యారీ 1 ఉంది కదా 49 అవుతుంది. 9 ఎక్కడ రాసేసాను 4 క్యారీగా తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం పర్ఫామ్ చేయాల్సింది ఏంటి, అగైన్ క్రాస్ మల్టిప్లికేషన్. 2ని బేస్ చేసుకొని అయిపోయింది కదా. 8 6 అండ్ 3 7 ఉంది. 8 6 అండ్ 3 7కి మనం క్రాస్ మల్టిప్లై. 8 ఇంటూ 7, 8 7s ఎంత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 56 అవుతుంది. అండ్ అగైన్ 6 ఇంటూ 3 మల్టిప్లై చేసినట్లయితే మనకి 18 వస్తుంది ఫ్రెండ్స్. సో 56 ప్లస్ 18 అన్నట్లయితే మనకి వాల్యూ ఎంత వస్తుంది 74 వస్తుంది ఫ్రెండ్స్. సో 74 ప్లస్ 4 అన్నట్లయితే మనకి వాల్యూ ఎంత మనకి 78 అనేది వస్తుంది ఫ్రెండ్స్. 8 ఇక్కడ రాస్తున్నాను, అగైన్ నేను 7 క్యారీగా రాసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, అగైన్ క్రాస్ మల్టిప్లికేషన్. సో క్రాస్ మల్టిప్లికేషన్ మళ్ళీ ఇప్పుడు 7 8 అండ్ 3 అండ్ 7కి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 7 ఇంటూ 7 ఎంత ఫ్రెండ్స్ మనకి 7 7s 49. 8 ఇంటూ 3 అంటే వాల్యూ ఎంత ఫ్రెండ్స్ 8 3s 24. సో ఇప్పుడు 49 ప్లస్ 24 అన్నట్లయితే మనకు ఎంత వస్తుంది ఫ్రెండ్స్ 73 వస్తుంది. 73 ప్లస్ ఒక 7 అన్నట్లయితే మనకు వచ్చే వాల్యూ ఎంత 80. సో 0 ఇక్కడ రాసేసేయండి. 8 అనేది మనం క్యారీగా తీసుకుందాం. సో 3 టైమ్స్ మల్టిప్లికేషన్ అయిపోయాయి. సో డైరెక్ట్గా మనం 7 ఇంటూ 3ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. 7 3 టైమ్స్ ఎంత మనకి 21 ప్లస్ క్యారీలో 8 ఉంది. మొత్తం టోటల్ ఎంత అవుతుంది 29 అవుతుంది. ఆ 29ని ఇక్కడ మనం రాసేసినట్లయితే డైరెక్ట్గా మన ఫైనల్ ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్ 290894 అనేది మనకు వచ్చే ఫైనల్ మల్టిప్లికేషన్ వాల్యూ. సో ఇంత సింపుల్గా అయితే మనం మల్టిప్లికేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనము ఒక 2 డిజిట్స్ నెంబర్ని మరొక 2 డిజిట్స్ నెంబర్ తోటి ఎలా మల్టిప్లై చేయాలో తెలుసుకున్నాము. అండ్ అలానే ఒక 3 డిజిట్స్ నెంబర్ని మరొక 2 డిజిట్ నెంబర్ తోటి మల్టిప్లై చేయడము, 4 డిజిట్ నెంబర్ని అలానే 2 డిజిట్స్ నెంబర్ తోటి ఎలా మల్టిప్లై చేయాలో దట్టు సింగిల్ స్టెప్లో వచ్చే విధంగా మనం ఎలా మల్టిప్లై చేయాలో మనం నేర్చుకున్నాం ఫ్రెండ్స్. సో మనకి ఎన్ని ట్రిక్స్ తెలుసు అనే దానికన్నా మనము ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేసాము అనే దాన్ని బట్టే మనము ఈ ట్రిక్స్ అనేవి యూస్ చేసుకోవడానికి యూస్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లయితే అంత ఎక్కువగా ఇవి గుర్తుండిపోయి మీరు తక్కువ టైంలో మీరు మల్టిప్లికేషన్స్ అనేవి పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో అనేది మీకు ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.